చెప్పడం మర్చిపోయాను. మీనాక్షి కనిపించింది. సరే గాని సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఇంతకీ నీ పెళ్లి ప్రోగ్రాం ఎప్పుడు బాబు? ఆ ప్రేమని మర్చిపోవడం చేతగాక, బాధని భరించే శక్తి లేక, మనసుని చంపుకుని ఎలా బతకాలో తెలియక పిచ్చోళ్ళం అయిపోతాం. ఓం త్రయంబకాయ నమః. ఓం సువర్ణమంగళ నీరాజనం సందర్శయామి. ఓం శ్రీ జగదాంబికాయై నమః. అమ్మ హారతి కళ్ళకద్దుకోండి. అక్క పూరి అక్క వాడొచ్చాడక్క. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు. జయ జయ హే మహిషాసురమర్దిని అంగకపర్దిని శైలసుతే. కుర్రో కుర్రు, ఏమిటి పూరికూనా? అమ్మోర్లా త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నావు. ఎవరి మీద నా కోపమా, లేకపోతే ఏదైనా నాటకం కోసం వేషమా? నిన్ను చంపడం కోసం అమ్మోరి అవతారం. కుర్రో కుర్రు, ఏమిటి కోనా పొద్దు పొద్దునే హాస్యం చేస్తున్నావు? హాస్యం కళ్ళల్లో అగ్ని పర్వతం, చేతిలో త్రిశూలం చూసి కూడా నీకు జోక్గా అనిపిస్తుందా? తస్సదియ్యా, నువ్వు కామెడీగానే అనుకుంటూ ఉండు, ఈ లోపల నిన్ను సీరియస్ గా చంపేస్తా. జై బజరంగబలి. ఆగురా, ఆగు. తస్సదియ్యా, ఆగు. అమ్మా పొడిస్తే కాదమ్మా, పరిగెత్తి పరిగెత్తిపోయేలా ఉన్నాను. నీకు దండం పెడతాను, ఈ పరుగు పందెం ఆపు తల్లి. అమ్మా, వరమాలక్ష్మికి మారు పేరులో ఉండేదానివి, ఒకేసారి ఇలా గుంటూరు కారంలా మారిపోయావు. కారణం ఏంటమ్మా? అంటే అన్నానంటారు కానీ తెలీదా? కారణం ఏంటో నీకు తెలీదా? చెయ్యి చూసినప్పుడల్లా 100 రూపాయలు, అప్పుడప్పుడు పప్పు బెల్లాలు పెడుతూనే ఉన్నాను. అయినా సరే అబద్ధాలు చెప్తావా? అబద్ధమా? నేనేం అబద్ధం చెప్పాను కూనా? ఏం తప్పెరగనట్టు అమాయకంగా అడుగుతావా? ఏం చెప్పావు? ఎక్కడున్నా సరే మా బావ వస్తాడు, ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పావు కదా. మరి ఇది అబద్ధం కదా? కుర్రో కుర్రు,
ఇందులో అబద్ధమేముంది కూనా? జరగబోయేది అదే కదా. చంపేస్తాను. ఆ, నోరెత్తావంటే పేగులు తీసి మెళ్ళో వేసుకుంటాను. నా చిన్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఏడ్రా ఏడ్రా నా బావా? ఆ? ఎక్కడా ఎక్కడొచ్చాడు? కుర్రో కుర్రు భలేదానివి కూనా. వాన పడాలంటే ఋతువులు మారాలి. మీ బావ రావాలంటే కాలం కలిసి రావాలి. ఆ కలిసొచ్చే కాలం తొందరలోనే ఉంది కూనా. నోర్మయ్య, కాలం గీలమని ఇంకా అబద్ధాలు చెప్పావనుకో కళ్ళు పీకి కాలంలో కలిపేస్తాను. ఏమనుకుంటున్నావో? 2 రోజుల్లో నా పెళ్లిరా సచ్చినోడా. ఇంకెప్పుడు వస్తాడు నా బావ? చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు అని కలలు కంటూ బ్రతికాను. బావ రాకపోతే నేను చచ్చిపోతాను. నువ్వట బాధపడక్కునా. 6 100 100 6 సరే మీ బావ వచ్చి తీరతాడు. ఆఖరికి నువ్వు పెళ్లిపీటల మీద కూర్చున్నా సరే నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఇది తథ్యం కూనా. ఇది నా మాట కాదు కూనా, ఆ అమ్మోరు తల్లి మాట. మారదు కూనా, ఆ అమ్మోరి నిర్ణయం మారదు కూనా. అంటే అన్నానంటారు కానీ నిజంగా మా బావ వస్తాడా? తప్పకుండా వస్తాడు కూనా. నువ్వే చూస్తావుగా. కుర్రో కుర్రు కుర్రో దొరా. కుర్రు. ఆ? ఏంటమ్మా? తీసుకోండి. ఎందుకు కూనా? అంటే అన్నానంటారు కానీ జాతకం చెప్పినప్పుడు ఇవ్వాలి కదా. తీసుకోండి. శుభమస్తు కూనా. నీ ఆశ ఫలిస్తది. ఆ అమ్మోరు తల్లి చెప్తుంది. కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు. అమ్మా మీనాక్షమ్మ తల్లి, ఎలా ఉంటాడో తెలియని నా బావ కోసం ఊహ తెలియని వయసు నుంచి ఎదురు చూస్తున్నాను. త్వరగా వచ్చేలా చెయ్యమ్మా. శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిష్టైర్ముక్తప్రీయూషవర్షై ఆనందీన పునీయాత్ హరినళ్ళగదా శంఖ. అమ్మ హారతి తీసుకోండి. ఓం శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టది. రిషి గారు ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని ఆ గణపతిని అర్చన చేశానమ్మా. శుభం. మీనాక్షి, ఒక్కొక్కసారి మాట్లాడడం అడగడం తప్పవుతుంది, ఒక్కోసారి అడగకపోవడం తప్పవుతుంది. అందుకే నీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదక్కా. అతను నీకేమవుతాడు అని అడిగినప్పుడు నీ బంధానికి ఏ పేరు పెట్టాలో తెలియట్లేదు అని చెప్పావు. అతనితో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని పూర్తిగా తెంచేసుకుని వచ్చానని చెప్పావు. కానీ అతని పుట్టినరోజు మాత్రం మర్చిపోకుండా చాలా ప్రేమగా అర్చన జరిపిస్తున్నావు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీనాక్షి, నీ మనసుకు గాయమైనా సరే ఆ మనసులో ఆ అబ్బాయి తాలూకు జ్ఞాపకాలు ఇంకా అట్టాగే ఉన్నాయని. అంతేకాదు మీనాక్షి, పైకి కనిపించే నీ కోపం వెనుక చెప్పలేనంత ప్రేమ కూడా ఉందని అర్థమవుతుంది. మీనాక్షి, అతని మీద నీకు ఎట్టాగైతే ప్రేమ ఉందో అతనికి కూడా నీ మీద అంతే ప్రేమ ఉందమ్మా.
అవును మీనాక్షి, యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు మళ్ళీ అతను మన గుడిసెల వైపు వచ్చాడు. రాత్రి యాక్సిడెంట్ అయితే నాకు ఈ ఇంట్లో వాళ్ళు సేవ్ చేశారని డాక్టర్ గారు చెప్పారు. ఈ శారీ క్లాత్కి సంబంధించిన వాళ్ళే నన్ను కాపాడారు. నా మనసు ఎందుకు చాలా బలంగా చెప్తుంది, ఈ శారీ నా భార్యదానే. కాకపోతే అతను నిన్ను బాధ పెట్టాడన్న కోపంతో నేనే అతనికి అబద్ధం చెప్పి పంపించేశాను. అసలే గతాన్ని తలుసుకొని బాధపడుతున్న నీకు ఈ విషయం చెప్పి ఇంకా బాధ పెట్టడం ఎందుకులేని చెప్పలేదమ్మా. కానీ ఒక చిన్న చీర ముక్కను గుర్తుపట్టి ఇది నా భార్య చీర అని వెతుక్కుంటూ వచ్చాడంటేనే అర్థమవుతుంది. నీకు సంబంధించిన ప్రతి చిన్న జ్ఞాపకం కూడా అతని మనసులో ఎంత బలంగా నాటుకుపోయింది అని. చూడు మీనాక్షి, నీ విషయంలో అతను చేసింది 100కి 100 పాళ్ళు తప్పే. ఈ ఆడపిల్ల భరించలేనంత అవమానాన్ని, తట్టుకోలేనంత బాధని పెట్టాడు, కాదనట్లేదు. కానీ అతన్ని చూశాక, అతను నీ గురించి పడిన తపన చూశాక అర్థమైంది అతను తన తప్పు తెలుసుకున్నాడేమో అని. మీనాక్షి, ఒకవేళ అతను పశ్చాత్తాపడి నీకోసం తిరిగొస్తే ఏం చేస్తావని మొన్న నిన్ను అడిగినప్పుడు ఒక మాట అన్నావు గుర్తుందా? అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని. మరిప్పుడు అతన్ని నెతుక్కుంటూ వచ్చాడు. అతనిలో ప్రేమ, పశ్చాత్తాపం రెండూ కనిపిస్తున్నాయి. ఇక అంతా నీ చేతిలోనే ఉంది మీనాక్షి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నువ్వే ఆలోచించుకో. స్వామి, ఇద్దరిని ఒకే రోజు పుట్టించి ఈ లోకంలో ఏ జంటకి దక్కని ఒక గొప్ప అదృష్టాన్ని, వరాన్ని వాళ్ళకిచ్చావు. అంత అదృష్టాన్ని పొందిన వాళ్ళు జీవితాంతం ఒకటేలాగా కలిసిమెలిసి బ్రతుకుతారని ఆశపడ్డాను. కాని కలిపినట్టే కలిపి వేరు చేసేశావు. ఎందుకిలా చేశావో, అందర్నీ ఇలా ఏడిపించటం వల్ల నీకేం వస్తుందో అర్థం కావడం లేదు స్వామి. చావుకి చాలా దగ్గరగా ఉన్నాను. నిన్ను ప్రశ్నించే శక్తి, నిందించే ఓపిక నాకు లేవు. కాని ఎక్కడో ఒక చిన్న ఆశ, ఈ గొంతులో ప్రాణం పోయేలోపు వాళ్ళు సంతోషంగా ఉండడాన్ని చూడలేకపోతానా అని. చూపించు స్వామి వాళ్ళు తిరిగి కలవడానికి. కనీసం ఈ రోజు నుంచైనా ఒక కొత్త దారిని చూపించు స్వామి. దేవుడంటే సాయం చేయడం, దేవుడంటే మంచి చేయడం అంటారు. నిరూపించు స్వామి. వాళ్ళిద్దరికీ మంచి చేసి నువ్వు దేవుడువని నిరూపించు. దేవుడువని నిరూపించు, నిరూపించు.
స్వామి, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో, అంతా మంచి చేస్తావన్న నమ్మకంతో నీ మీద భారం వేసి వెళ్తున్నాను. నా ప్రేమతో పాటు నా ఫ్రెండ్స్ జీవితాలు కూడా చక్కబడేలా, వాళ్ళిద్దరూ తిరిగి ఒకటయ్యేలా చూడు స్వామి. వెయిట్ చేయించినందుకు సారీ క్రిష్. ఒక సంకల్పంతో వెళ్తున్నాం. దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరితే బాగుంటుంది కదా అని. హే, ఇట్స్ ఓకే కిరణ్, వెళ్దాం పద. పదా. ఏమండి, పాపం కిరణ్ ఎంత బతిమాలినా సరే రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పిందట మీనాక్షి. కానీ తను కూడా వచ్చుంటుంటే ఎంత బాగుండేదో కదండి. నాకెందుకు మీనాక్షి తప్పకుండా వస్తుందనిపిస్తుంది కనకం. ఆశపడ్డానికి కూడా ఒక హద్దు ఉండాలండి. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి లేదు కదా. అలాంటప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? లేదు కనకం, ఉదయం నుంచి నా కొడుకుని ఒకటే ఎదురుతుంది. అంటే ఏదో శుభం జరగబోతుందని కదా అర్థం. ఆ శుభం మీనాక్షి రూపంలో తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఏమండి, మీరు చెప్పిన ఈ శుభశకునం అనే మాటని ఇంతకు ముందైతే నమ్మేదాన్ని. కానీ ఇప్పుడలా నమ్మే పరిస్థితులు ఎక్కడున్నాయి చెప్పండి? పాపం అక్కడ అక్కేమో వీళ్ళిద్దరూ తిరిగి ఎప్పుడు కలుస్తారా అని ఆశగా ఎదురుచూస్తోంది. కానీ కనుచూపు మేరలో అలాంటి అవకాశం కానీ పరిస్థితులు కానీ ఎక్కడా కనిపించడం లేదు. బాధేస్తోందండి. అక్క ఆశ కలగానే మిగిలిపోతుందేమోనని బాధేస్తోంది. లేదు కనకం, వాళ్ళిద్దరూ కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే గెలిచి తీరుతుంది. వీళ్ళకి కూడా అంతే. తప్పకుండా తప్పకుండా ఒకటవుతారు. మాణిక్య గారు, బయలుదేరదామా? అప్పుడేనా? ఏ, మీకేమన్నా పనుందా? అంటే అదేరా అబ్బాయి, రావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని. కిరణ్, ఇంకెవరన్నా రావాలా? లేదు క్రిష్, మనమే. ఇంకెవరూ రావట్లేదు. విన్నావు కదా, మరి ఇంకేం చూస్తున్నావు? ఎక్కువ. ఏంటి ఇది? రండి. అది కాదు కిరణ్, ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎవరైనా వస్తానని చెప్పారేమో. ఎవరొస్తారనే ఉద్దేశం? అంటే అది అదేరా అబ్బాయి, ఎవరైనా అంటే కిరణ్ పిలిచిన వాళ్ళు ఎవరైనా. మన వరకేం చెప్పాడు కదా, అర్థం కాలేదా? కిరణ్, పోనీ.
చిన్ని గుండెలే